అక్కడ వాళ్ళు చూసి ఇదేంటి ఈ ఏరియాలో ఏమి లేదు, వీళ్ళకి యాక్చువల్ గా ఒక టెండర్ దక్కించుకుంటే నవీన్ గారు వాళ్ళే తయారు చేసి ఆవు పాలు వాళ్ళే సేకరించి వాళ్ళే తయారు చేసి వాళ్ళే గీని సప్లై చేయాలి, అంతేకాని ఎవరి దగ్గర నుంచో గీకొని ఇవ్వకూడదు, అది నిబంధన. సో అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడికి వాళ్ళకి ఆవులు పెద్దగా వాళ్ళకి ఎవరి దగ్గర నుంచి పాలు కొంటున్నారో రికార్డు లేదు, ఏ కథా కమామిషి లేదు. సో అప్పుడే ఏం చేశారు టీడీడీ అధికారులు, దీన్ని నిషేధిత జాబితాలో పెట్టారు బోలేబాబాని. బోలేబాబా డైరీని నిషేధిత జాబితాలో 2022లో పెట్టి ఆపేశారు. ఆపేస్తే అయిపోయింది కదా. కానీ వాళ్ళు వైష్ణవ డైరీ ఆడ లైన్లో పెట్టినారు కదా, వాళ్ళ ద్వారా మళ్ళీ సప్లై చేస్తున్నారు. అలా సప్లై అయిపోతుంది. ఇది కల్తీ నెయ్యి అప్పుడే కనుక్కోలేదు సరిగ్గా లేదని, కల్తీ నెయ్యి ఆల్రెడీ సప్లై అయిపోతుంది. ఒకటి. 2023లో ఏం చేశారు, మళ్ళీ బోలేబాబా వాళ్ళు ఏఆర్ డైరీ చెన్నైలో దిండిగల్లో ఏఆర్ డైరీ కన్సల్ట్ చేశారు. వాళ్ళని కూడా ఇదే ప్రతిపాదన వైష్ణవ డైరీకి ఇచ్చి ప్రతిపాదన పెట్టి అన్ని ఫేక్ డాక్యుమెంట్ మేము ఇస్తాము, కమిషన్ ₹3 ఇస్తాము, మొత్తం ఆ ఫిక్స్డ్ డిపాజిట్ అన్ని మేమే చేస్తాము, జస్ట్ నువ్వు సీల్ మార్చి వేస్తే చాలని చెప్పి కన్విన్స్ మార్చి మాసంలో మార్చి 2024 టెండర్లు వాళ్ళు పాల్గొనేలా చేసి, అలాగే మే 15 అనుకుంటా వాళ్ళు టెండర్ ఖరారు చేయించే విధంగా చేశారు. సో చేసి వాళ్ళ నుంచి సప్లై చేయటం అంటే బోలేబాబా నిషేధిత జాబితాలో ఉన్నటువంటి నెయ్యిని అటు వైష్ణవి డైరీ సప్లై చేసిన ఏఆర్ డైరీ సప్లై చేసిన ఆ 2 డైరీలు బోలేబాబా ఇచ్చింది ఏదే ఇస్తున్నారు. వాళ్ళు ఒక్క ఔన్స్ కూడా ఒక్క గ్రాము కూడా వైష్ణవి గాని ఏఆర్ డైరీ గాని ఇవ్వలేదు. సో దీన్ని ఏ రకంగా బోలేబాబా ఇంత మేనేజ్ చేసి టీటీడీ అప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నటువంటి అధికారులు కానీ చైర్మన్ గాని సుబ్బారెడ్డి గారు కానీ కరుణాకర్ రెడ్డి గారు కానీ ఏ రకంగా వారి కన్నుగప్పు ఎంత వ్యవహారం జరిగింది, ముందు సిబిఐ సబ్మిట్ చేసినటువంటి రిమాండ్ రిపోర్ట్ వ్యవహారం మీద ముందు వాళ్ళు సంజేసి చెప్పాలి. ఒక మాట రవికిరణ్ గారు, ఉన్నటువంటి కళ్ళు గప్పి జరిగిందంటారా, వారికి తెలియకుండా ఎందుకు జరుగుతుంది? అదేనండి, నిన్న మొన్న ప్రెస్ మీట్ చూస్తున్నారు కరుణాకర్ రెడ్డి గారు ఏదో మాట్లాడతాడు ఆయన. ముందు మీరు సమాధానం చెప్పాలి కరుణాకర్ రెడ్డి గారు. ఒక నిషేధిత జాబితాలో ఉన్నటువంటి దాని నుంచే సప్లై అయింది ఇన్ని సంవత్సరాలుగా. 2022లో మీరు నిషేధ జాబితా ఎందుకు పెట్టారని చెప్పండి ముందు. అది కల్తీనే ఇస్తున్నారని కదా, వాళ్ళకి కెపాసిటీ లేదనే కదా. సిబిఐ కూడా తేల్చింది వెళ్ళి, ఇది బోలేబాబా దగ్గరికి అక్కడ వాళ్ళ యొక్క రూర్కీ ఆఫీస్కి వెళ్తే అక్కడ వాళ్ళ కెపాసిటీ లేదని రిమాండ్ రిపోర్ట్ రాశారు. వాళ్ళకి ఎటువంటి ఆ సామర్థ్యం లేదని వాళ్ళని అడుగుతుంటే వాళ్ళ ఫోన్లు ఆల్రెడీ డిస్ట్రాయ్ చేసి కాల్ చేశారట. ఏది బోలేబాబా డైరెక్టర్లు ఆ జైలు 2 జైన్లు ఉన్నారు, వాళ్ళిద్దరు దానికి కాల్ చేసి సహకరించట్లేదు. అందుకనే ఈ రోజు వాళ్ళందరినీ నలుగురిని ఈ దొంగల ముఠా నలుగురిని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు ఫర్దర్ గా. ఇంకా దొంగలు ఆగుతున్నారు ఏంటన్నది. సో ముందు వైసీపీ పార్టీ వాళ్ళు సమాధానం చెప్పాలి. ఏ రకంగా బోలేబాబా ఉత్తరాఖండ్ లో ఉన్నటువంటి ఎక్కడో ఎన్నో వేల కిలోమీటర్ దూరం ఉత్తరాఖండ్ లో బోలేబాబాకి మీ ప్రభుత్వం వచ్చాక టెండర్లు ఎందుకు ఇచ్చారు? ఇచ్చిన టెండర్లు 2022లో నాసిరకంగా ఉందని క్యాన్సిల్ చేసింది మీరే కదా. నాసిరకమైంది వీళ్ళు వైష్ణవ్ డైరీ ద్వారా ఏఆర్ డైరీ ద్వారానే సప్లై చేస్తున్నారని చెప్పేసి సిబిఐ రిమాండ్ రిపోర్ట్ చెప్తుంది కదా. మరి మీరు నిబంధనల ప్రకారమే బోలేబాబా సెలక్షన్ చేశారా, లేక వైష్ణవి డైరీలో నిబంధనలు లేదు కదా. మీరు ఫీల్డ్ విజిట్, ఎందుకంటే తిరుపతి దేవస్థానంలో టీం అని నవీన్ గారు ఏదైనా టెండర్ ఖరారు చేశారు, వాళ్ళు ఫీల్డ్ విజిట్ కూడా చేసి విజిలెన్స్ అధికారి అక్కడికి వెళ్ళి ఇన్స్పెక్షన్ చేయాలి. మీరు ఎందుకు చేయలేదు? చేశారా? చేస్తే తప్పుడు రిపోర్ట్ ఇచ్చారా? ఇది ముందు బయటకు రావాలి. మీరు ముందు కెపాసిటీ ఏఆర్ డైరీకి కూడా కెపాసిటీ లేదండి, సిబిఐ కూడా చెప్పింది. ఏఆర్ డైరీ కేవలం 1 టన్ ఎంతో ఉంది కెపాసిటీ, వాళ్ళు 3 టన్స్ ఎంతో ఇస్తారని చెప్పారు రిమాండ్ రిపోర్ట్లు రాశారు. వాళ్ళకు కూడా కెపాసిటీ లేదు. కెపాసిటీ లేనటువంటి డైరీల నుంచి మీరు ఎందుకని టెండర్లు ఫైనలైజ్ చేశారు? టెండర్లు ఫైనలైజ్ చేయడంలో మీరు లాలూచి పడిన వ్యవహారాలు ఏంటి? ముందే చెప్పండి ముందు బయటికి. ఆ తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇంకా వస్తాయి. వాళ్ళు కక్కుతారు ఇన్వెస్టిగేషన్ లో. అవన్నీ చెప్పరు కదా, ప్రెస్ మీట్ పెట్టి ఈ అంశాన్ని ఎలా డైవర్ట్ చేయాలని మాత్రం ప్రయత్నం చేస్తారు. రవికిరణ్ గారు, ఇవన్నీ ఆధారాలు బయటకు వచ్చి వాళ్ళు సమాధానం చేస్తే వదిలేస్తాము మనం. వాళ్ళ సమాధానం ఎవరికి కావాలండి? ఇప్పుడు వాళ్ళు అసలు ఎవరు? వాళ్ళ సమాధానం ఎవరికి కావాలి? సరే, సాక్షాత్